హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ క్యాప్సికమ్ గ్రేవీ అండి. 3 క్యాప్సికమ్ తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని పుదీనా ఆకులు, సాజీర, కొంచెం చింతపండు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, కారం, పసుపు, అల్లం పేస్టు, ధనియా పౌడర్ అండి. ఒక గుప్పుడు 15 వరకు జీడిపప్పు తీసుకున్నాను. క్యాప్సికమ్ గింజలు తీసేసుకుని పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకుని వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, మంచిగా మగ్గుతుందండి. కొంచెం సాజీర, ఒక అర స్పూన్ సాజీర వేసుకోవాలి. చాలా బాగుంటుందండి బగారా రైస్లోకి. లైట్గా బగారా రైస్ చేసుకుని గ్రేవీ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. మంచిగా వీడియో మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి. జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకోవాలండి. ఇలాగా కచ్చాబచ్చాగా పట్టుకోవాలి, మెత్తగా వద్దు. అలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి క్యాప్సికమ్ మగ్గినాయి కదా, చూసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఈ పేస్టు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ, కష్టమేం కాదు కుక్కర్లోని. ఇప్పుడు చింతపండు రవ్వ ఎంతో కదండి, కొంచెం అంటే కొంచెం వేయాలి. ఇప్పుడు మసాలాలు కారం, పసుపు అన్నీ తగినన్ని వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్నర వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే బగారా రైస్లో కదా బాగుంటుంది. ఇప్పుడు ఆ వాటర్ మిక్సీ గిన్నె పేస్ట్ పట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం కలుపుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. గ్రేవీ కదా, కొన్ని వాటర్ ఎక్కువే పోసుకోవాలి. ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి క్యాప్సికమ్ గ్రేవీ బగారా రైస్లోకి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ వీడియో అంతా చూడండి.